అప్పుడు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు టీడీపీలో జాయిన్ అయి ఉన్నారు. తర్వాత తెలంగాణ మూమెంట్ కొంత కదిలిచ్చినప్పుడు మా వారు ఒక 1 year తెలంగాణ కోసము తెలంగాణ అంతా తిరిగారు, జై తెలంగాణ అని పెట్టుకొని తిరుగుతున్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి తెలంగాణ కావాలంటున్నావు కదా, మరి ఒక పెద్ద నేషనల్ పార్టీ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, మీరు రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. మా వారు వెళ్ళారు. తర్వాత మా వారు చనిపోయినా కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అప్పుడు నాకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, ఆ రోజున్న రూలింగ్ పార్టీలోకి రమ్మని రకరకాల ఒత్తిళ్ళు వచ్చినా నేను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జిల్లాలో నేను ఒక్కదాన్ని ఎమ్మెల్యేని. డెఫినెట్గా పార్టీ కోసం పనిచేశాను, పార్టీ గుర్తింపు ఇచ్చింది, నేను పార్టీకి సర్వీస్ చేశాను. పార్టీలో కూడా ఒడిదుడుకులు ఉన్నా కూడా తట్టుకొని నిలబడ్డాను. నేను మొదట్లో నేను హోమ్ మినిస్టర్గా చేస్తున్నప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు మా అబ్బాయికి ఇచ్చి నాకు కట్ చేసి ఉన్నారు. అప్పుడు కూడా నేను ఒక మాట మాట్లాడలేదు. తర్వాత నాకు ఇచ్చి మా అబ్బాయికి కట్ చేసి ఉన్నారు, అయినా మాట్లాడలేదు. కానీ కొన్ని ఇబ్బందులు అనిపించినాయి, ఇంటర్నల్గా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఒక అడుగు ముందుకేయాల్సి వచ్చింది. అంటే మీ తాపత్రయం అంతా కార్తిక్ను ఎమ్మెల్యే చేయడం కోసమేనా? అంటే అట్లా ఉండదు. డెఫినెట్గా చాలామంది చేస్తూ ఉంటారు ఫ్యామిలీలో. నేను ఒక లేడీగా ఇంద్రారెడ్డి పేరు మీద నేను వాళ్ళ వైఫ్గా నేను వచ్చినా కూడా నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను, డెఫినెట్గా ఎవరో ఒకరు ఉండాలి నా ఫ్యామిలీ నుండి అని ఆలోచిస్తున్న సందర్భంలో కార్తిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, గతంలో వాడికి స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా వాడు కూడా అనుకున్నాడు అన్నట్టు, ఎన్ని రోజులు అమ్మ కష్టపడుతుంది, నేను ఆమెను షేర్ చేసుకోవాలి, అమ్మ బర్డన్ తీసుకోవాలనే ఆలోచనతో వాడు కూడా అడిగేస్తున్నాడు. సో ప్రతి ఫ్యామిలీకి 2 ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వండి అని అడిగాం పార్టీని. ఆ రోజు ఇస్తామని ఒక రకంగా మాట తప్పినారు, 2 సార్లు అట్లే చేస్తున్నారు. అయినా కూడా దాని గురించి భరించినాను, నేను ఏమనలేదు, దాని గురించి కూడా ఏమనలేదు. సరే మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, సరే ఆలోచిస్తున్న సందర్భంలో ఆ టైంలో నేను అడిగేసిన సందర్భంలో నాకు అనిపించింది, అంటే తెలంగాణ కోసం కమిట్మెంట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉండాలి. రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, ఉన్న కొన్ని రోజులన్నా మన కోసం పనిచేసిన వాళ్ళకి సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని ఆలోచించినప్పుడు డెఫినెట్గా కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొంత సాధించడమే కాకుండా ఒక తపనతో పనిచేస్తున్నారు, ఆయన నాయకత్వంలో పనిచేద్దామని. కానీ మీరు చెప్పడం చాలా సింపుల్గా చెప్పినప్పటికీ కూడా ఒక బలమైన కారణం అయితే ఉంటుంది కదా అని అనిపించింది నాకు. ఉంటుంది బలమైన కారణం ఉంటుంది కాబట్టి అడిగేసాం. బట్టి గారు మాట్లాడుతూ మొన్న అసెంబ్లీలో ఒక మాట అన్నారు, మీరేదో నా పదవి పోవడానికే మీరు పోయి ఉన్నారని. నేను ఒక్కదాని పోయినందుకే వారి పదవి పోయినట్టు మాట్లాడారు. అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు పదవులు ఇచ్చాననే మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ నుండి, కానీ నా మీద కేసులు కూడా పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ. అంతే కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి ఎవరిని బలి చేశారండి? మమ్మల్ని బలి చేయలేదా? ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉన్నామని నన్ను, ధర్మాన ప్రసాద్ గారిని, వెంకటరమణ గారిని మమ్మల్ని కొట్టేశారు కదా. 1 కాదు 4, 5 కేసులు నేను ఆ పైన, సిబిఐ కేసులు. నేను అప్పుడు కూడా మాట్లాడలేదే, కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేస్తుందని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఆ రోజు అడుగు బయటికి వేసానంటే దాని వెనకాల ఏముంది కారణం అనేది నా దగ్గరికి వచ్చిన నాయకులకు అందరికీ తెలుసు. మరి తర్వాత ఒక్కరు కూడా కనీసం దాన్ని అంటే ధైర్యం ఇచ్చే ప్రయత్నం కానీ, పొరపాటు అయిందనే ప్రయత్నం కానీ ఎవరు చెప్పే ప్రయత్నం. రైట్, మీరు బలపరిచినటువంటి తమ్ముడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనవసరంగా వచ్చిన ఏసుకనమని అనిపించిందా? చాచా అట్లా అనుకోలేదు, ఎట్టి పరిస్థితులు అనుకోలేదు. మీరేనా నిజంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి ఇన్వైట్ చేయడంలో, రమ్మనడంలో, లేకపోతే పెద్దపీట వేయడంలో మీదే పెద్ద పాత్ర ఉన్నదా? 100%. చాలాసార్లు ఇన్వైట్ చేసిన నేను. ఈ పార్టీకి ఒక మంచి లీడర్ కావాలి, ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి లాగా కావాలి ఒకరు. ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? అంటే ఆ క్షణంలో నాకు అనిపించింది కొంచెం అగ్రెసివ్గా మాట్లాడేవాడు, అగ్రెసివ్గా పోతుండే, ఏదో కమిట్మెంట్తో మాట్లాడుతున్నాడు అనే ఫీల్ ఉండేది. ఆ టైంలో ఉండాలి ఇట్లాంటి వాడు అనే యాంగిల్లో రమ్మని. పార్టీకి అవసరం.